వానలు వచ్చెనంచు వానలు వచ్చెనంచు భువి పండుని విత్తులు నాటకున్న వానలు లేనిచో ఫలమునిచ్చున బీజము నాటియున్న వానలు వచ్చెనంచు భువి పండుని విత్తులు నాటకున్నా వానలు లేనిచో ఫలమునిచ్చునే బీజము నాటియున్న ఎందేనియు రెండును కలిసి ఫల ప్రసిద్ధి నొసంగు దైవానుగతి ఫలించు పురుషార్థ విధానము కల్గు వేళలను దైవానుగతించు పురుషార్థ విధానము కల్గు వేళలను పురుషార్థ విధానము కల్గు వేళలను. Just because there is rain, if there is no seed in the soil, it will not yield fruit. Similarly, there may not be rain, but if there is merely a seed without the rain, again it will not bear fruit. Only when there is a combination of rain and seed in the soil will it yield fruit. Similarly, the efforts of human beings, purusharthas, will fructify when there is the grace of Lord in due time. మనసులోనున్న భావంబు మంచిదైన మనసులోనున్న భావంబు మంచిదైన కలిగి తీరును ఫలసిద్ధి కార్యమందు మనసులోనున్న భావంబు మలినమైన ఫలము కూడా ఆ రీతిగా మలినమౌను. If the feeling in one's mind is good, it will certainly yield fruit in accordance with the good intention. Similarly, if in the mind the feeling and the thought is wicked, polluted and dirty, the fruit which one reaps also will be in accordance with the pollution in one's own mind. ప్రేమ స్వరూపులారా, embodiments of divine love, సమస్త ప్రపంచమునకు ఆధారము అగ్ని, సూర్యుడు, చంద్రుడు. the basis for the entire world is fire, sun god and moon. ఈ మూడింటిని లేదని కాని కాదని కాని ఎవ్వరూ చెప్పలేరు. No one can deny the existence of these three entities. దేశం కృశాను భాను హిమకరతే. కృశాను అనగా అగ్ని, భాను అనగా సూర్యుడు, హిమము అనగా చంద్రుడు. ఈ మూడింటి యొక్క చేరిక చేతనే యావత్ ప్రపంచము కూడాను మానవులను ఆకర్షించుచున్నది, భ్రమింపచేయుచున్నది.
తరింపచేయుచున్నది. It is a combination of the sun, fire and moon which makes every person being attracted by the world, which gives joy and thrill in the world and which also deludes a man from the world. జగత్తును రమింపచేయున్నది కనుకనే ఈ మూడింటికిని రామా అని పేరు. As this makes the entire world filled with joy, it has been called Rama. రామ అను పదమునందు 3 శబ్దములు ఇమిడి ఉంటున్నవి. There are 3 sounds which are embedded in this word Rama. రా, ఆ, మా. ఇది రామ. Those 3 are Ra, A and Ma. రా అగ్ని, ఆ సూర్యుడు, మా చంద్రుడు. ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపమే రామతత్వం. Ra stands for fire, A stands for sun, Ma stands for moon. And a combination of all these 3 is the word Rama. ప్రపంచమునందు సమస్త పదార్థములు కూడాను రూపనామములు తప్ప మూడొక్కటి లేదు. Whatever object you see in the world has 2 things. One is name, another is form. సమస్త పదార్థములు కూడాను నామమును ఆశ్రయించే ఉన్నవి. All the objects are associated with a name. నామమును ఆధారం చేసుకునియే రూపమును మనం పొందగలుగుతున్నాము. The form also is based upon the name. కనుక జగత్తునకు నామమే ప్రధానము, నామమే ఆధారము, నామమే మూలము. Therefore, for the entire world, the name is very important. Name is the very basis. Name is the very root. ఈ ప్రపంచమంతయు కూడాను 2 పదార్థముల సంయోగము చేతను, 2 మానవుల సంయోగము చేతను, 2 విషయముల సంయోగం చేతను ఏర్పడుతున్నది. The entire world is made up of coming together of 2 entities, 2 things. మానవుల యొక్క సంయోగం చేతనే జీవతత్వం ఏర్పడుతున్నది. Life principle takes its place on the basis of the humanity. ఇది నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా కూడాను ఇది కాదని ఎవరూ చెప్పటం వీలు కాదు. No one can deny this truth either on the basis of morality, on the basis of righteousness, on the basis of spirituality or even on scientific వైజ్ఞానికంగా కూడాను ఈ రెండింటి యొక్క సమ్మేళన స్వరూపమే జననములకు మూల కారణము అని కూడాను విశ్వసించుతున్నది. It is also established that birth is based upon the combination of these 2 even from scientific point of view. కనుక భగవత్ నామము అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది. Therefore, God's name is extremely powerful and potential. కామధేనువును మెడకు తలుగు గట్టి ఒక గూటమునకు బిగించినప్పుడు బంధింపబడి మన వశమవుతుంది. Even a celestial cow can be under the control when it is tied to a rope and pegged to a peg. అటులనే సర్వాభీష్టములను నెరవేర్చునట్టి సర్వహృదయవాసి అయినటువంటి సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడనే కామధేనువును భక్తి అనేటువంటి పాశము చేత కట్టి నాలుక అనేటువంటి గూటమునకు బిగించినప్పుడు ఆ భగవంతుడు వశీకృతుడవుతాడు. In the same way, God who fulfills all desires, who is in the indweller of every heart and who is omniscient, can be obtained through devotion, and devotion tied and made to dance on the tongue. కనుక భగవంతుని బంధించేటువంటి విధానము కానీ, భగవంతుని వశం చేసుకునేటువంటి మార్గము కానీ, భగవంతుని ఆనందంగా అనుభవించేటువంటి మార్గమునకు కానీ 2 కారణం. ఒకటి నామము, రెండవది ప్రేమ. There is only one way of tying God to us and making Him our own and enjoy the joy from God, and that is through sound and
through devotion. కనుకనే నామము అనేటువంటిది కేవలం రామ అని పిలవచ్చు, హరి అని పిలవచ్చు, హరా అని పిలవచ్చు. ఇంకే విధమైనటువంటి నామం చేత నేను ఈ నామమునకు సర్వాంతర్యామి అయినటువంటి యొక్క సమగ్రత ఉంటున్నది. By whatever name be it, whether it is Rama, Hari or Hara, you will be able to reach God and establish communion with Him who is omniscient. ఈ రామ అనేటువంటి పదము కేవలము దశరథ మహారాజు యొక్క కుమారుని పేరు కాదు. This word Rama is not the name given to son of Dasharatha alone. రమింపచేసేటువంటి ఆత్మకే రామ అని పేరు. Everything which gives joy and delights you is really Rama. ఈ నామమును దశరథ కుమారుడికి వశిష్ఠుల వారు పెట్టినటువంటి పేరు. This name has been given to the son of Dasharatha by Vasishtha. అంతేకాని రామ అంటే కేవలం దశరథ మహారాజు యొక్క కుమారుని యొక్క పేరు కాదు. But it is wrong to confine the name of Rama only to the son of Dasharatha. సర్వత్వము, సర్వవ్యాపకత్వము, సర్వేశ్వర్యత్వము, సర్వాంతర్యామి యొక్క తత్వమే ఈ రామ అనేటువంటి పేరుకు తగిన అర్థము. This name Rama is a representative of omniscience, omnipotence and omnifelicity. ప్రాచేతనుడు అనగా వాల్మీకి 100 కోట్ల శ్లోకములు రామాయణంగా రచించాడు. Valmiki has written 100 crore stanzas in the form of Ramayana. ఈ శ్లోకములను ముల్లోక వాసులకు సమముగా పంచవలనని భగవంతుణ్ణి ప్రార్థించాడు. He prayed to God that these stanzas would be distributed among 3 worlds equally. ఆ భక్తుని అభిష్టమును పురస్కరించుకొని On the basis of the desire of the devotee, ఈశ్వరుడు ఒక్కొక్క లోకములకు 33 కోట్ల 33 లక్షల 33,333 శ్లోకాలు పంచించాడు. God distributed 33 crores, 33 lakhs, 33,333 slokas to each of the worlds. ఈ విధముగా 100 కోట్ల శ్లోకములు పంచినప్పుడు ఒక్క శ్లోకం మిగిలి ఉంది. When 100 crore slokas were distributed in this fashion, one sloka was left out. ఈ శ్లోకములో 32 అక్షరములు ఉంటున్నాయి. There were 32 letters in this sloka. ఈ శ్లోకములు కూడా ముల్లోకవాసులకు సమంగా పంచాలని దశాక్షరీ నామాన్ని 10 అక్షరములుగా ముల్లోకములకు పంచాడు. He wanted to distribute these letters also among the 3 worlds. 10 each to 3 worlds he distributed. ఇంకా 2 అక్షరములు మాత్రమే మిగిలి ఉన్నది. This left only 2 letters. ఈ 2 అక్షరములు నామమునే రామ, హరి, హర, కృష్ణ, సాయి అనేటువంటి రూపంలో ఏర్పడుతూ వచ్చాయి. These 2 letters are Rama, Hari, Hara, Sai, Krishna. ఇది ఏ లోకవాసులైనా కూడాను స్మరించవచ్చు, ఏ దేశీయులైనను స్మరించవచ్చు, ఏ వ్యక్తులైనా కూడాను స్మరించవచ్చు. People belonging to any world, any nation, anyone can chant this name. ఇది ఏ తెగకు, ఏ మతములకు, ఏ కులములకు సంబంధించినటువంటిది కాదు. This particular name is not the monopoly of హృదయం గల any మానవుడు, religion. It can fill ప్రేమ గల మానవుడు any man who has ఈ a heart, పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరించుటలో ఏమాత్రం కూడాను దోషము లేదు. who has a heart, who has a love, can chant this name without any hesitation whatsoever. ఈ నామము యొక్క ప్రభావం చేతనే విషము కూడాను అమృతంగా మారిపోయింది. The impact and the effect of this name is that it can turn even poison into nectar. పవిత్రమైన చరిత్రలు యందు మీరా చరిత్ర కూడాను మీరు చదివి ఉండవచ్చు. You must have studied in the history a story. ఆమె మహారాణి. She was a queen. ఆమెకి ఎట్టి భేదము కాని, అహంకారం కాని, అభిమానము లేకుండా ఎందరి మగవారి మధ్యైనను, ఎందరి రాజుల మధ్యైనను కృష్ణుని ప్రార్థించుకుంటూ, గానం చేసుకుంటూ తన యొక్క ప్రార్థనను మైమరిచి పాడుతూ వచ్చింది. Without having any sense of ego, attachment, pride or arrogance, she used to sing the name of Krishna in the midst of all people and everywhere. దేహాభిమానము కల తన మరది రాణి అయినటువంటి మీరా పరపురుషుల మధ్య చేరి
ఇంత విచ్చలవిడిగా పాడుతూ ఈ విధమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నదని ఒక విధమైన అభిమానం చేత అతనిలో ఒక ద్వేషం ఏర్పడింది. Her brother-in-law, who was suffering from the body conscious in the extreme, felt that Meera is moving about in the midst of all men, singing the name of Krishna without any fear, and this is not desirable. సర్వాభిమానములు త్యజించినటువంటిది మీరా. Meera was one who had given up all attachment. సర్వాభిమానములతో కూడినటువంటి వాడు మరది. Brother-in-law was one who was full of attachments and భక్తికి misunderstanding. అభిమానం ఏమిటి, మమకారం ఏమిటి? For devotion, it doesn't know any attachment. భగవత్యాగములకు పూనుకున్నటువంటి వ్యక్తికి అభిమాన మమకార అహంకారములు ఏమాత్రం కూడా ఉండకూడదు. The one who is filled with devotion to the Lord will not suffer from any attachment, any type of ego. అతి పవిత్రమైన యొక్క తత్వమును గుర్తించుకోలేనటువంటి మరది Brother-in-law who could not recognize such a sacred తన feeling of కులమునకు, తమ జాతికి, తమ రాజ్యమునకే అవమానం కలిగించుతున్నదని, అటువంటి స్త్రీ ఉండకూడదని పాలలో విషం కలిపి ఆమెకు అందించాడు. he felt that she was getting a bad name to the nation, to the family and to everyone associated with her. He mixed poison into the milk and gave that to Meera. హృదయమునే అర్పించినటువంటి యొక్క మీరా తాను పుచ్చుకునేటువంటి సమస్త పదార్థములు కూడా కృష్ణునికి అర్పితము చేసే అది ప్రసాదముగా తాను స్వీకరించేటువంటి అలవాటు. Meera, who had offered her heart itself to Krishna, had the habit of offering anything to Krishna before she partakes. ఈ యొక్క క్షీరమును కృష్ణునికి అర్పితం చేసినప్పుడు ఆ క్షీరములో ఉండినటువంటి విషమంతా కూడాను కృష్ణుడు చేర్చుకొని పరిశుద్ధమైనటువంటి యొక్క క్షీరమును మీరాకు అందించాడు. When this milk was offered to Krishna, Krishna accepted all the poison in the milk and made the milk pure and made Meera drink it. పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులలో ఉన్నటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తిని జగత్తునకు చాటే నిమిత్తము, నామమునందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి తేజస్సును, ప్రభావమును ప్రజలకు బోధించే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మీరా అందిస్తూ వచ్చింది. Meera underwent this particular experience in order to demonstrate the power and potency of devotion, how it can save people, what splendor, what power this name ఈ has. నామము ఎక్కడ నుంచి వచ్చినది, ఎక్కడ చేరినది, ఎక్కడ ఉచ్చరించుతున్నది అనేటువంటి యొక్క తత్వాన్ని మానవుడు ఎవ్వరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. No human being is making any effort. From where does this name come? How does it occur? Where does it end? What is its origin and what is its దీనికి ఆధారము, ఆదర్శము భాగవతమే. The very basis and the very ideal is found in Bhagavata. బలరామ కృష్ణుడు ఎక్కడ పుట్టారో యశోదకు తెలియదు. Yashoda did not know where Balarama and Krishna were born. కానీ తన కుమారుడనే భావించి యశోద వారిని చాపుతూ వచ్చింది. She considered them as her own children and she was taking care of them and protecting them, bringing them up. వీరిరువురు గోకులంలో నివసిస్తూ వచ్చారు. They were staying in Gokulam. మధురలో పుట్టారు. They were born in Madhura. దేవకీదేవి గర్భములో పెరిగారు. They were fostered in the womb of Devaki Devi. యశోద ఇంటిలో ఆట ఆడుతున్నారు. They were playing in the home of Yashoda. ఇక్కడ యశోద ఎవరు? Who is Yashoda here? గోకులం ఏది? What do you mean by మధుర Gokulam? ఏది? What is Madhura? దేవకీదేవి ఎవరు? Who is Devaki ఈ Devi? అన్నింటి యొక్క అంతరార్థమును చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు When one tries to understand the inner meaning of all these ఇది concepts, పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి చరిత్రంగా రూపొందుతూ వచ్చింది. it becomes a very sacred story. ఈ బలరాములు మధురలో జన్మించారు. This Balarama and Krishna were born in Madhura. ఈ మధుర అనగా ఏమిటి? What do you mean by Madhura? నాభిస్థానమే మధుర. It is the navel that is Madhura. దివ్య శక్తియే దేవకీదేవి. The divine power is Devaki Devi. నాదము అనేటువంటి యొక్క దేవకీదేవి యందు ఉద్భవించి ఒక నాళము అనేటువంటి యొక్క నాభి నుండి కూడాను వారు ఆవిర్భవించి
They have taken their birth గోకులము అనే నోరులో చేరి in the sound యశోద అనే నాలుక పైన పెరుగుతూ వచ్చారు. and they entered into Gokulam, which may be compared to the mouth, and they grew up on tongue. నాలుకనే యశోద, This tongue may be compared to Yashoda. నోరే గోకులము, This mouth may be compared to Gokulam. నాభియే మధురము, The navel is Madhura. దివ్యశక్తియే దేవకీదేవి. The divine power is Devaki Devi. పవిత్రమైనటువంటి నామములు ఈ యొక్క బలరామకృష్ణుడు. This Balarama Krishna are the sacred names. రామ అనేటువంటిది రమించినటువంటిది. ఏ విధంగా రమించేటువంటిది? మహాబలవత్తరంగా రమించేటువంటిది. The one which delights is Rama, and the one which delights greatly, that is really Rama. కనుక ఈ నామములు మన నాభి నుండి ఆవిర్భవించేటువంటివే కాని కేవలము నాలుగు నుంచి వచ్చేటువంటివి కాదు. Therefore, this name has to emanate from the navel itself, not from the tongue. నాలుక నుండి మనం కాపాడుకోవాలి ఆ నామమును. We have to foster it right from the navel stage where it takes its birth. కానీ స్మరణ మాత్రం నాభి నుండి రావాలి. But the very remembrance must come from the navi, from the navel. కనుక నామస్మరణ అనేటువంటిది నాభి నుండి ఆవిర్భవించి నాలుక పైన నాట్యమాడినప్పుడే అది పవిత్రమైనటువంటి యొక్క నామంగా రూపొందుతుంది. The name becomes a very sacred name when it originates from navel and dances on the tongue. ఈ నామము అనేటువంటి దానికి అర్థం ఏమిటి? What is the meaning of నామ. Nama? What is the meaning of name? Nama. నా ఆ మా ఈ నామ. That consists of three na, a, ma. నా ఆ మా. Na, a, ma. ఇది సంఖ్యాశాస్త్రమునందు కూడాను ఇది 7గా రూపొందుతుంది. According to numerology, in science of numerology, it becomes 7. నా అనగా 0, నా. ఏమీ లేదు. నా Na stands for 0. ఇంకా ఆ అనేటువంటిది 2 అని నంబరు. A stands for 2. మా అనేటువంటిది 5 నంబరు. Ma stands for number 0 5. plus 2 plus 5 is equal 7. This 0 plus 2 plus 5 equals 7. నా ఆ మా. Na, కనుకనే ఈ 7ంటికి కూడాను సప్త స్వరములు అని పేరు పెట్టారు. this 7 stands for the 7 swaras. జగత్తంతా కూడాను సంగీతమునందు కూడాను సా రి గ మ ప ద ని ఇది 7 శబ్దములు. The entire music consists of these 7 sounds. Sa, Re, Ga, Ma, ఇదే Pa, సప్త Da. స్వరములు కూడాను. These are the 7 sounds also. సూర్యుని యందు ఉండేటువంటి సప్త రంగులు కూడాను. These are also 7 colors found in the sun. ప్రపంచమునందు ఉన్నటువంటి సప్త సముద్రములు కూడాను. These are also 7 oceans in the world. దివ్య జ్ఞాన స్వరూపులైనటువంటి సప్త ఋషులు కూడాను. These are also Sapta Rishis who are the embodiments of wisdom. కనుక నామము అనగా సప్త ఋషుల యొక్క సంబంధము. This Nama stands for the Saptarshis, 7 sages, సప్త సముద్రములని కూడాను పేరు. 7 oceans, సప్త స్వరములని కూడాను పేరు. 7 sounds. కనుకనే ఈ నామమును చేసేటువంటి వారు సప్తాహము అని అంటుంటారు. 7 దినములు చెయ్యాలి అని. That is why people who chant this name will have to do it for 7 days, Saptaha. ఈ విధంగా ఉండినటువంటి యొక్క నామతత్వాన్ని ఇంకొక రీతిగా మనం విచారణ చేసినప్పుడు This principle of Nama, Nama Tattva, మానవుని మనోకమలము. when you look at from the other point of view, it becomes the ఈ lotus of కమలం human heart. పైన మధుకరము అనేటువంటి దుమ్మెద వచ్చి మారుతుంది. A bee by name Madhukara comes and lands on this lotus. మనసునందున్నటువంటి యొక్క మధురమైనటువంటి భావాన్ని గ్రోలేటువంటిది మధుకరం. This Madhukara bee is the one which drinks and sucks. దీనిని మరొక రీతిగా దీనిని విభజించి మధు కర అని 2 పదములుగా విభజించినప్పుడు మధు అనగా జలము, కర అనగా సూర్యుని ప్రకాశం. Another way of looking at this word Madhukara is to split into 2, Madhu and Kara. Madhu stands for water, Kara stands for sun god. ఈ కమలము అనేటువంటి దానికి క్రింద జలము పైన సూర్యకిరణము 2 ఉండినప్పుడు ఈ కమలం జీవిస్తుంది. This lotus can live when there is water below and sun above. కనుక మన మనోకమలమునకు సంరక్షించేటువంటిది మధుకర జలము, సూర్యకిరణము. The lotus of our heart can be fostered
by water and by sun. ఈ సూర్య కిరణములు క్రింద ఉండినటువంటి జలమును పైకి తీసుకొని తిరిగి క్రిందికి పంపుతూ ఉంటాది. The rays of the sun draws the water and then again sends it అనగా back. మనస్సులకు పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం, పంపటము తీసుకోవటము, తీసుకోవటం పంపటం. That means that this mind has a tendency which is responsible for birth and for death. Again birth and death, అయితే the cycle. ఈ రెండింటి యొక్క ఏకత్వం కూడినప్పుడు ఇదే రామతత్వంగా మారిపోతుంది. But when they become together one into one, it becomes the principle of Rama. మధుకర ఇదే రామ. This Madhu plus Kara, Madhukara becomes దీనిని Rama. వేదాంత తత్వం నందు తత్వం అసి అన్నారు. In the Vedantic parlance, this has been described as Tat Tvam Asi. తత్ అనగా పరమేశ్వరుడు, Tat stands for Parameshwara, త్వం Supreme Lord. అనగా జీవుడు. Tvam, the individual soul. ఈ రెండింటినీ కలుపునదే అసి. The one which brings these two together is Asi. కనుక రా ఆ మా, రా అనగా పరమాత్మ తత్వం, Ra stands for the principle of Paramatma. మా అనగా జీవాత్మ తత్వము. Ma, ఈ individual soul. రెండింటినీ ఏకం చేయునదే ఆ అనేటువంటి కూడిక, This A brings these two అదే together. అసి. That is Asi. కనుక తత్వం అసి. ఈ జీవాత్మ పరమాత్మ యొక్క ఏకత్వమును బోధించినటువంటిదే నామతత్వము. The putting together or bringing together of the supreme soul and the individual soul together is the principle of Rama. దీనికి చరిత్ర యందు మరొక చరిత్ర కూడా ఉంటున్నది. In history, you have got another incident. ఒకానొక సమయమునందు ఈశ్వరుడు గణనాథుల్ని ఒకటి నిర్ణయించాలని సంకల్పించుకున్నాడు. Once upon a time, Ishvara took a resolution గణములనగా దేవతలు. to decide who are the gods. దేవతలకందరికీ ఒక నాయకుడు ఉండాలి. There is a need for finding a leader ఏ for all దానికైనా gods. కూడా ఒక నాయకుడు లేని నాటకమే జరగదు. Nothing can be carried on without there being a leader. కనుక ఒక నాయకుడిని నిర్మించాలని చెప్పి సంకల్పించుకున్నాడు. Ishvara decided to find out a leader for gods. దేవతలందరినీ సమావేశపరిచి, He called the assembly of gods. ఎవరు మీలో భూ ప్రదక్షిణ చేసుకుని వస్తారో వారికి గణనాధిపత్యం అందిస్తానన్నాడు. Whoever among you can circumambulate the entire earth and come back earliest, he will be given the leadership. ఇందులో ఎవరెవరి వాహనాన్ని వారు ఎక్కి భూ ప్రదక్షిణకు ప్రారంభం చేశారు. Each one of the gods took their vehicle to go around the earth and come back. ఇందులో గణపతి కూడాను ఒక్కడు. Ganapati was also one among them. ఇతని లంబోదరుడు అని పిలుస్తూ వచ్చారు. Another name for Ganapati is ఇతనికి పూర్వం Lambodara. గణపతి అని పేరు లేదు. Earlier there was no name like Ganapati. లంబోదర అని పిలిచేటువంటి వారు. He was called Lambodara. అతనికి పొట్ట పెద్దది, His belly was big. వాహనము చిన్నది. His vehicle was small. దానిపైన కూర్చొని భూ ప్రదక్షిణకు ప్రారంభించాడు. He had to sit on that small vehicle. మధ్య and go మార్గంలో around. నారదుడు ఎదురయ్యి, On his way, he met Narada. లంబోదర ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించాడు. Narada questioned him, Lambodara, where are you going? ఈ లంబోదరులకు కోపం వచ్చింది. Lambodara was very angry with నేను ఈ Narada. చిన్న వాహనాన్ని ఎక్కి ఈ భూ ప్రదక్షిణకు పోతుండే సమయం లోపల ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చాడు. When I was going round the earth with a small vehicle, a single Brahmin came in front of me. పోనీ అదొక అపశకునము అనుకుందామంటే ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించాడు. అది మరొక అపశకునం. It was a bad enough woman. But added to it, he questioned, where are you going? Which is another bad woman. కనుక నా కార్యం పూర్తి భిన్నం జరిగిపోతుంది, అనుకూలం కాదని విశ్వసించుకున్నాడు. He resolved that his mission would not be successful. తండ్రి ఆజ్ఞను నేను నెరవేర్చలేకపోతాను అనుకున్నాడు. He felt that he was not going to చాలా fulfill విసుగ్గా the mission of the ఉంటున్నాడు. father. He was extremely sad. నారదుడు మరింత దగ్గరికి వచ్చి నవ్వుతూ, లంబోదర, నీ ప్రయాణం నాకు తెలియంది కాదు, పోతున్నావు. కానీ శృతి ప్రమాణాన్ని నీవు అనుసరించినప్పుడే నీకు విజయం చేకూరుతుంది అన్నాడు. Narada came close. With a smile he said, well, I know your mission, but only when you follow the creation and its principle, you are likely ఈ to శృతి succeed in your ప్రమాణం mission. ఏమిటి? What is the secret of creation? సమస్త శృతులు ఎందుకును దివ్యమైనటువంటి యొక్క నామతత్వమే ఏర్పడుతూ వచ్చింది. All these Shrutis are, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదం నందు కూడాను నామమే ప్రధానము, నామమే మూలము అని. all the Shrutis, scriptures, Vedas are all based upon
name. That is the very important thing. ఒక మర్రి విత్తనమునందు గొప్ప వృక్షము ఏ రీతిగా ఇమిడి ఉన్నదో, Just as a big tree, banyan tree is hidden in a small seed, ఒక్క నామమునందనే సమస్త ప్రపంచం కూడా ఇమిడి ఉంటున్నది. similarly, the entire world is hidden in the కనుక name. ప్రపంచం వేరు, నామం వేరు కాదు. Therefore, name is not different from the world. నీవు నామాన్ని ప్రదక్షించి చేసినటువంటి ప్రపంచమునే ప్రదక్షిణ చేసిన వాడవుతావు అన్నాడు. If you can go round the name, you will have gone round the world itself. ఒకవేళ దేవతలేమైనా దీనిని అంగీకరించకపోతారేమో, నేను దానికి సాక్షి అన్నాడు. You may think that the gods are not going to agree for this. I will be a witness. నేను విట్నెస్ గా వస్తానన్నాడు. I am going to come as a witness for సరే this. నారద, ఆ నామం ఏమిటి చెప్పమన్నాడు. Ganesha asked, please let me know what that name is. నేను చెప్పినట్టు చేసేటట్టుగా ఉంటే ఆ నామం నీకు చెప్తానన్నాడు. I will give you the name only if you can follow my word. తప్పక శిరసా వహిస్తానన్నాడు. Implicitly, I will obey. రా మా అని రాసి దానిని చుట్టి తిరిగి వెనక్కి వెళ్ళాడు. You write Ra Ma. Go around it and then you go to your parents. ఈ ప్రపంచమంతా రమించినటువంటిది ఈ యొక్క నామమే. This entire world is delighted ఈ by this name. ప్రపంచమంతా Ram. కూడాను ఈ నామం నందే ఈవిడి ఉంటున్నది. The entire world is also embedded కనుక and నామ hidden in this name. ప్రదక్షిణే ప్రకృతి ప్రదక్షిణ అన్నాడు. Going round this name is equal to going round the entire ఈ world. విధంగా నారదుని యొక్క ఉపదేశమును పురస్కరించుకొని దానిని అనుసరించి తిరిగి వెనక్కు వెళ్ళాడు. In tune with this principle, he went round the name and he went to the parents. ఈ మహత్తరమైనటువంటి అంతరాత్మను గుర్తించినటువంటి వాడు ఒకటి చేత ఆనాటి నుండి లంబోదరులకు గణపతి అని పేరు పెట్టారు. అన్ని గణమునకును పతి అయినటువంటి వాడు కనుక ఇతనికి గణపతి అని పేరు పెట్టారు. As Ganesha was one who had that extraordinary wisdom, he was made the leader of all the gods and the name was given Ganapati, Lord. కనుక ఏ కార్యము ప్రారంభించినప్పటికీ, Before commencing ఏ any work, దేవతా పూజలు ప్రారంభించినప్పటికీ, before starting worship of any దేవతలకందరికీ god, అధిపతి కనుక మొట్టమొదటి నీ పూజ జరుగుగాక అని తండ్రి ఆశీర్వదించాడు. Father blessed him, you will be worshipped before any work is started or any work is కనుక undertaken. ఏ శుభకార్యాన్ని మనం ప్రారంభించినప్పటికీ గణపతి పూజ చేయటంలో ఉండినటువంటి అంతరార్థం ఇది. That is the inner meaning and significance of undertaking the worship of Ganapati before starting any ఇతనికి work. సిద్ధి గణపతి, బుద్ధి గణపతి అని కూడా మరొక పేరు. Another set of names for Ganapati is Siddhi మహా Ganapati. బుద్ధివంతుడట. He is an extremely intelligent సిద్ధి person. బుద్ధి అతని యొక్క శక్తులు. Siddhi and Buddhi are the powers of Ganapati. ఇలాంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు ఒకటి చేత సమస్త కార్యములకును ఏ విఘ్నములు సంభవించకుండా అవిఘ్నము గావించేటువంటి వాడు విఘ్నేశ్వరుడు. As Ganapati is one who has these extraordinary powers, he can take care to see that no ఈ obstacle comes ఆధిపత్యము in whatever దేని work. నుండి మనకు లభించింది? How is it that he got this kind of నామము చేతనే leadership? లభించింది. He got it by the name. ఈ నామం ఎంత మహత్తరమైనదో మీరు చక్కగా విచారించవచ్చు. You can understand how powerful the ఈ name is. నామంలో అగ్ని, సూర్య, చంద్రాదులు నివసించేటువంటి వారు. In this name live the gods of fire, sun and moon. అయితే ఇవి కూడాను ఏదో ఒక రెండు పదార్థముల యొక్క చేరిక చేతనే సంభవించాయి. But even this is a combination of two entities, two objects. ఇది వైజ్ఞానికంగా కూడాను విశ్వసించవలసినటువంటి విషయం. One has to accept and believe, even scientifically. కొన్ని it is true. కోట్ల మైళ్ళ దూరం నుండి ఉన్నటువంటి యొక్క సూర్యుడే మార్చి భస్వం గావిస్తున్నాడు జగత్తును. Sun God, who is at a distance of crores of miles, is scorching the ఇలాంటి entire world. సూర్యుని కన్నటువంటి తల్లి ఎవరు, తండ్రి ఎవరు? Who is the mother of this Sun God? ఇంక వారు ఎంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారుగా ఉండాలి, What extraordinary power they would have ఎంత had. తీక్షణమైన శక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి, What extraordinary, ఎంత తేజోవంతులుగా ఉంటుండాలి. how resplendent should they have been. ఇంకా అగ్ని, To take అగ్ని Agni, ముట్టిన fire. తక్షణమే మనల్ని భస్మం చేస్తుంది. Fire burns the moment you touch it. ఈ అగ్నిని కన్నటువంటి తల్లి ఎవరు, Who is the mother who has given birth to this ఆ fire? తండ్రి ఎవరు? Who is the father? ఇరువురు సంయోగం చేతనే కదా సంభవిస్తుండాలి. It is only by a union of these two can they have given birth to this. ఇంకా చంద్రులకు శీతరాశి అని పేరు. One name given for moon is the very అతను embodiment of ఎన్నో coolness. లక్షల మైళ్ళ దూరం నందు ఉన్నప్పుడే మనకు చాలా చల్లగా హాయిగా ఉంటుంటాది. Even when moon
moon is at a distance of lakhs of అతను miles, సమీపించినప్పటికీ you are ఇంకెంత having చల్లగా coolness. మంచుగడ్డ వలె మనం తయారవుతాం. When we really approach moon, we would be freed into a ball of ఇతని ice. కన్న తల్లి ఇంకెంత మంచుగడ్డగా ఉంటుండాలి. The mother who has given birth, how cool ఇతని తండ్రి would he have ఇంకెంత been? చల్లటి వాడిగా ఉంటుండాలి. How cool would the father be? ఇవన్నీ కూడా మనం చక్కగా విచారణ చేస్తే When you examine and try to understand, తేజోవంతుడు, the resplendent one, the, ప్రకాశవంతుడు, the one who is shy, ప్రజ్ఞానవంతుడు, the one who is wisdom, చల్లని హృదయం కలవాడు the one who has got a cool heart, భగవంతుడే. it is only God. కాబట్టి ఈ మూడింటికి నీ తల్లి తండ్రి భగవంతుడే. Therefore, for all these three entities, God is the సమస్తము parent. భగవంతుని నుండి ఆవిర్భవించినటువంటిది. Everything has emanated from God. కానీ సామాన్యమైన మానవులు But ordinary human beings, ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థం యొక్క విచారణ సలుపుతూ పోతున్నారే కానీ they are only trying to understand సమస్త the only పదార్థములకు object. ఆధారము, But the one who is the very basis, మూలము very root, ఏది అనేటువంటి యొక్క విషయాన్ని విచారించడానికి ప్రయత్నించడం లేదు. the very foundation, they are not trying to understand the very basis, the very ఆధారము foundation. లేని ఆధేయం ఉండడానికి వీలు కాదు. How can there be anything without there being a foundation? ఈనాడు సైంటిస్టులు కూడాను ఏదో ఒకటి ఆధారం ఉన్నది అని ఒక ప్రయత్నం పూర్వకంగా తెలుసుకోగలుగుతున్నారు. Even scientists are coming to the conclusion that there is something as the basis for the entire దేనికైనా creation. ఒకటి ఆధారం ఉండే తీరాలి. For everything, there must be something as the very ఇప్పుడు ఈ basis. కప్పు ఇక్కడ నిలిచి ఉన్నట్టు దీనికి టేబుల్ ఆధారంగా ఉంటుండాలి. If you say for this cup, the basis is the table. ఈ టేబుల్కు ఒక వేదిక ఆధారంగా ఉంటుండాలి. The table is standing. ఈ on the stage. వేదికకు ఒక భూమి ఆధారంగా ఉంటుండాలి. The stage is based upon. ఇది the earth. ఒకదానికొకటి ఆధారం ఆధారం ఆధారం. That ఈ is how- ఆధారమే లేకపోతే ఆధేయమే ఉండడానికి వీలు కాదు. That is how for everything there is something as the very ఆధారమే basis. నామము, ఆధేయమే లోకము. Therefore, the basis is the name, and the manifestation of కనుక that సమస్త is. ప్రపంచము కూడాను నామము అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటుండాలి. Therefore, the entire creation in the world is based upon నామము name. చేత ఎంత కఠినమైనటువంటి ఎలాంటి సందిగ్ధావస్థలో ఉండినటువంటి యొక్క రూపాన్నైనా మనం చేపట్టవచ్చు. It is possible to get hold of any particular thing through name, through tongue. ఈ కొద్ది మంది ప్రజల లోపలనే కొన్ని గుర్తులు చెప్పి ఒక వ్యక్తిని పట్టమంటే ఇది చాలా కష్టమవుతుంది. There are so many thousands of people here. If you want to identify a person by some features, it is difficult. కనుక రూపాన్ని పట్టి మనం అతన్ని పట్టడానికి చాలా కష్టమవుతుంది. It is difficult to identify a person on the basis ఒక of నామం form. ఆధారం చేసుకుంటే If you base on the name, పలాని రామయ్య పలాని కృష్ణయ్య అంటే ఇంతమంది లోపల కూడా తాను లేచి నిల్చుకుంటాడు. if you call such and such Ramaya or Krishnaya, the person will immediately stand up and say, కనుక I ఈ am so. నామము సులభంగా పట్టుతుంది గాని రూపం ఏమాత్రం కూడా కొంచెం పట్టడానికి చాలా కష్టమవుతుంది. That is how name will be extremely helpful in identifying a person rather than form itself. అదే విధముగానే భగవంతుని మనం ఆశ్రయించాలనుకున్నప్పుడు, భగవంతుని మనం చిక్కించుకోవాలనుకున్నప్పుడు, భగవంతుని మనం స్వాధీనపరచుకోవాలనుకున్నప్పుడు అతని నామమే అతని రూపానికి తగినటువంటి మార్గం. Therefore, if you want to take shelter in God, get hold of God and get possession of God, ఈ name is నామం the right నిరంతరము word. మంగళకరమైనటువంటిది నామం. Name is the most auspicious entity also. ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను 3 రకములైనటువంటి రాత్రులను గడుపుతున్నాడు. Every human being is spending 3 types of nights. ఒకటి చంద్రుని రాత్రి, One is the night associated with moon. రెండవది చీకటి రాత్రి, The other is associated with darkness. మూడవది చీకటి వెన్నెల కలిసినటువంటి రాత్రి. The third one is a combination of darkness and ప్రతి moon. మానవుడు కూడాను ఈ 3 రకములైనటువంటి రాత్రులను అనుభవిస్తున్నాడు. Every human being is experiencing these 3 types of nights. కానీ వీటి అన్నింటికంటే కూడాను ఒక పవిత్రమైనటువంటి యొక్క విలక్షణమైనటువంటి యొక్క రాత్రి మరొకటి ఉంటుండాలి. But there is one special night which is unique. అదే శివరాత్రి. That night is Sivaratri. అనగా మంగళకరమైనటువంటి నామము చేత ఆ రాత్రిని గడిపినటువంటిదే శివరాత్రి. That night which is spent with a sacred name may be called a Sivaratri. అనగా రాత్రి అంతయు కూడాను మంగళకరమైనటువంటి నామము చేతనే తన యొక్క రాత్రిని పూర్తి గడుపుకోవాలి. That means that one has to spend the entire night with a sacred name being chanted. కానీ కలి ప్రభావం చేత But on account of the impact of ఈనాడు Kali, శివరాత్రులు
Shivaratri these days, ఏదో ఒక విధమైనటువంటి యొక్క జాగరణ చేయాలని to have night vigil, 3 సినిమాలకు పోయి జాగరణ చేస్తారు. they go to 3 cinemas. పేకాటలాడుకుంటూ జాగరణ చేస్తారు. They go on playing cards and spend the night. డ్రామాలు చూసుకుంటూ ఒక ప్రాక్టీస్ చేస్తారు. They also see the drama and observe the night అది vigil. శివరాత్రి కాదు. But that cannot be called Shivaratri. పేకాటనాడుచు ప్రీతితో నారాత్రి గడిపినందునకే జాగారమగున. Can you call it a vigil by spending the entire night playing cards? చేపల కొరకునై చెరువులో చారెళ్ళు పొంచి చూచడి దుష్టి ముక్తి కగున. Can the crane which tries to catch fish in the tank be called a meditation aspiring for liberation? తప్ప సారాయి త్రావి తనమేను మరచిన తన్మయత్నమగున. If a person gets dead drunk and loses consciousness, can you call it real meditation? భార్యపై అలిగియు పస్తుపరుండిన అది గొప్ప ఉపాసనగున. If a person quarrels with a wife and fasts the night, can you call it real fasting? ఇవన్నీ ఉపాసన కాదు, ధ్యానము కాదు, జాగరణలు కావు. This cannot be called real fasting. ఏది జాగరణ? What is real క్షణమునకుడును దైవ భావము తప్ప ఎట్టి భావములు లేకుండా రాత్రి అంతైకుడను భగవత్ చింతన చేసినటువంటిదే జాగరణ. Real vigil will be only when a person spends the entire night chanting and remembering the divinity and the divine glories. కనుకనే ఇది ఏ శివరాత్రి అని. శివతత్వము చేత, శివమనగా మంగళము, ఈశ్వరుడని కాదు. Shiva stands for auspiciousness. భగవంతునికి అనేక పేర్లు ఉంటున్నాయి. There are a number of names given to God. హరికి హరులకు ఎట్టి భేదము లేదు. There is no difference whatsoever between Hari and Hara. ఇది వైష్ణవులు శైవులు అని కేవలం మానవులు సంకుచితమైనటువంటి భావం చేత ఏర్పరచుకున్నారే కానీ భగవంతునికి అలాంటి కులమత భేదములే లేదు. All these differences are based upon the narrow-mindedness of the people concerned, but God has no difference whatsoever. భగవంతుడు ఒక్కడే. There is only one God. అనేక నామములు, Names are many. అనేక రూపములు ఉండవచ్చును, Forms may be many, కానీ దివ్యత్వం ఒక్కటే. but divinity is one. చాలా మంది తిరుపతికి వెళుతుంటారు. A number of people go to Tirupati. వైష్ణవులు వెళుతుంటారు. ఓ వెంకటరమణ 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 అంటారు. అది వాళ్ళకి అల్పతృప్తి. Sri Vaishnavites go and pray Venkatramana. That is for their own రమణ narrow అనగా satisfaction. వైష్ణవులు. Ramana stands for Sri Vaishnavites. వాళ్ళు 3 నామములు పెట్టేటువంటి వారు. They will have, they mark 3. శైవులు వెళుతారు, వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు. Shaivites call Venkateshwara, Venkateshwara. వాళ్ళకి ఈశ్వర అంటే అది ఒక అల్పతృప్తి. They associate the word Ishvara with it and get వీళ్ళ some. 3 నామములు నిలుచుకుంటే వాళ్ళు 3 నామాలు పండుకుంటాయి. These 3 lines, if they are horizontal, the other 3 are ఇదే vertical. వ్యత్యాసం, ఇదే వ్యత్యాసం. All the difference lies only in కానీ this. ఉన్న వెంకటేశ్వరుడు ఒక్కడే. But there is only one Venkateshwara. వెంకటరమణ అన్నా వెంకటేశ్వర అన్నా ఒక్కటే. Call him by the name Venkatramana or Venkateshwara, it is the same one person. ఇంతే కాకుండా వైష్ణవులు It is not merely this. విష్ణువుకు శంఖము చక్రము గద పద్మము అని 4 ఉంటుండాలి అని భావిస్తారు. Vaishnavites think there are 4 insignia, the conch, the mace, the lotus. శంఖమనగా శబ్దము. This conch stands for sound. సమస్త శబ్దం కూడాను భగవంతుని యొక్క హస్తములో ఉంటున్నది. The అది దీని యొక్క entire అంతరార్థం. sound, the disc is ఈ representing కాలం time. కూడాను భగవంతుని యొక్క హస్తములోనే ఉంటున్నది. Time is also under the control of God. పద్మము Lotus, అనగా హృదయములు. that stands for heart. సర్వుల హృదయములు కూడాను భగవంతుని యొక్క హస్తములోనే ఉంటున్నాయి. God controls all hearts. గద The other is mace. అనగా బలము. It stands for power. ఈ యొక్క బలములంతా కూడాను సర్వ బలములు కూడాను భగవంతుని హస్తం నందే ఉంటున్నది. All these powers are within the palm of God. ఇది విష్ణువు యొక్క అంగములకు, విష్ణువు యొక్క ఆయుధములకు ఉండినటువంటి అంతరార్థము. This is the inner meaning of the weapons wielded by Vishnu. ఇంకా ఈశ్వరులకు ఒక చేతిలో డమరకము,
You take Ishvara. ఒక చేతిలో శంఖము, There is Damaraka, there is Shanku or conch. దమరకం అనగా శబ్దము, Damaraka stands for ఇంకొక చేతిలో sound. త్రిశూలము. In another hand, ఈ there is త్రిశూలం అనగా trident. ఏమిటి? మూడు, This trident stands పాస్ట్, for ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. గడిచిపోయినటువంటిది, ఉన్నది, రాబోయేటువంటిది. ఈ మూడింటి యొక్క కాలం యొక్క స్వరూపం. it has got three things representing the past, present కాబట్టి and ఈశ్వరుని future. చేతిలో కూడాను శబ్దము, కాలము ఉంటున్నాయి. Similarly, even Ishvara controls in his hands both sound and also time. ఈ విధంగా భగవంతుని యొక్క తత్వము విచారించినప్పుడు ఏ యొక్క దేవతని ఎందుకు కూడాను సర్వశక్తులు ఒక్కటే. If only examines carefully, all the gods have the same power. కనుకనే భగవంతుణ్ణి శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ. That is why God has been described as the one who is master. సప్తైశ్వర్యమయీ సదాశివమయీ. He is the one who commands all the eight types of సదాశివమయీ, నిరంతరము మంగళకరమైనటువంటిది. He is auspicious all the while, every ఇది time, always. భగవంతుని యొక్క నామం. This is the name given to God. ఇట్టి నామమును ఆధారం చేసుకునే Based upon this name, భేదములను నిర్మూలన చేసి giving up all the differences, భగవంతుని స్మరించి remembering God, జన్మను సార్థకం గావించుకోమనే sanctifying life, ఇలాంటి పవిత్రమైన పర్వదినములు భారతీయులకు ఏర్పడుతూ వచ్చినవి. all these auspicious days occur in the history of Bharat in order to sanctify దివ్యాత్మ all the స్వరూపులారా, సర్వుల యందు నివాసము చేసేటువంటి దైవము ఒక్కడే. embodiments of divinity. There is only one God who resides in all hearts. అతని పేరే హృదయవాసి. His name is the dweller of human heart. హృదయమునకు For the heart, మనస్సులకు ఉండినటువంటి వ్యత్యాసం యోచించాలి. you have to find out the difference between mind and heart. హృదయమనగా గుండె అంటారు. Heart refers to ఈ గుండె దేహములకు సంబంధించినటువంటిది. this. There is a physical heart associated with ఈ body. గుండె రక్తమును చక్కగా పరిశుద్ధపరిచి దేహములో సర్వత్రా కూడాను వ్యాపింపచేస్తుంది. This physical body helps circulation of blood, purifying it all the while. కానీ మనసు దేహానికి సంబంధించినటువంటిది కాదు. But mind is not associated with the physical body. మనసు దేహముతో లేదు, Mind is not with the body. దేహములకు అతీతమై ఉండేటువంటిది మనసు. It transcends the physical body. కనుకనే మనోమూలం మిదం జగత్తు, జగత్తంతా వ్యాపించి ఉంటుండాలి. That is why mind pervades the entire world. కనుక దేహానికి సంబంధించినటువంటిది కాదు. Therefore, it is not ఈ associated with the హృదయం body. అనేటువంటిది కేవలం దేహానికి మాత్రమే But సంబంధించింది. this physical heart is associated with the తదుపరి body. బుద్ధి, మేధస్సు అనే రెండు పదములు ఉంటున్నాయి. There are other two names, Buddhi and Medassu. ఈ మేధస్సు అనగా This Medassu means సర్వేంద్రియములను కూడా నువ్వు ఒక విధమైనటువంటి కంట్రోల్ చేసేటువంటిది, this is one power. అరికట్టేటువంటిది. This is one power which controls all the sensory ఇది organs. కంట్రోల్ రూమ్ అంటారు దీన్ని. This may be called a control room. కానీ బుద్ధి దేహానికి సంబంధించినటువంటిది కాదు. But this buddhi or intellect is not associated with the ఈ body. మేధస్సు ఇంద్రియములతో కూడినటువంటిది. This medas is associated with కనుకనే sense organs. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. ఇంద్రియాలకు అతీతమైనటువంటి బుద్ధి. That is why buddhi has been described to కనుక transcend నా all the బుద్ధి ఏమో senses. చేస్తున్నదని తలం చూపుతారు. దేహంలో లేదు బుద్ధి. People think that his buddhi దేహానికి అతీతమైనటువంటిది బుద్ధి. it always transcends కనుక the మనోబుద్ధులు body. రెండు కూడాను ఆత్మ యొక్క ప్రకాశములే కాని దేహములకు సంబంధించినటువంటివి కాదు. Therefore, this mind and intellect represent Atma and not associated with the body as such. కనుక మానవుడు మనస్సు 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 అని కేవలం దేహములకు సంబంధించినటువంటి మనసుగా భావిస్తున్నారు. ఇది కేవలము సంకల్పాలతో కూడిన మనసు. What man calls as mind is only a thought process, it is not the real mind. దీన్ని సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు. ఇది మనస్సు అనేటువంటిది సంకల్ప వికల్పాలతో కూడినటువంటిది. This mind is associated with the thought processes. కానీ
దేహములకు అతీతమైనటువంటి మనస్సు But the mind which transcends the physical body, దివ్యత్వంతో కూడినదే కనుక it is associated with divinity. ఈ మనోనాశనము చేతనే దివ్యత్వాన్ని కలుగుతున్నాడు. Only by destroying the mind, you can merge in divinity. సంకల్పాలకు అతీతమైనటువంటిదిగా ఉండేటువంటి మనసే ఆత్మ ప్రతిబింబం. The mind which transcends the thought processes is a reflection of Atma. ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే. A combination of all these three things. ఇది ఏమిటి? వస్త్రము. What is this? This is a cloth. ఇది వస్త్రము కాదు, దారముల యొక్క చేరిక. This is not cloth, bundle of threads. ఇది దారముల చేరిక కాదు, ప్రత్తి. Not bundle of threads, but cotton. ప్రత్తి, దారములు, వస్త్రములు ఒక్కటిగానే ఉంటున్నాయి. Cotton, bundle of threads and cloth are one and the same. అదే రీతిగానే ఆత్మ, మనస్సు, బుద్ధి మూడింటి యొక్క చేరిక ఒక్కటే. Similarly, the word Atma, Buddhi and Manas, they represent ఇది only one అహంకార, thing. మమకారం, అభిమానములకు అతీతమైనటువంటివి. This transcends all the ego sense, attachment and such other ఇది human అహం weaknesses. అని కూడాను చెప్పవచ్చు. This may be also called Aham. అహం అనగా తెలివి. Aham stands for consciousness. కనుక ఈ ఆత్మ అనేటువంటి తత్వంలో అహం అనేటువంటిది ఒక విధమైన చైతన్య రూపంగా ఉంటుంది. In Atma, consciousness lives as Aham. అహం ఆకారంతో కూడినప్పుడు అహంకారంగా మారిపోతుంది. When this consciousness is associated with the form, అహంకారములకు అహముకు ఉండినటువంటి వ్యత్యాసం మనం గుర్తించాలి. there is need for finding out and understanding the difference between ఆకారమే Aham. అహం అనుకోవటం అహంకారము. Considering the form as I, this is Ahankaram. ఆకారములకు అతీతమైనటువంటిది అహం. Only when you transcend the form, it becomes అది Aham. ఆకారాన్ని విస్మరించినటువంటిది, That is giving up the ఆకారాన్ని form. త్యజించినటువంటిది Giving up the form. అహం. అహం బ్రహ్మాస్మి. That Aham is Brahma itself. బ్రహ్మ అనగా ఆత్మ అనగా రెండు ఒక్కటే. Brahma and Atma may convey only బ్రహ్మ one అనగా thing. ఏమిటి? What do you mean by Brahma? సర్వులు యందు ఉండినటువంటి చైతన్యమే బ్రహ్మ. The consciousness existing in every human being is Brahma. దానినే కాన్షియస్నెస్ అన్నారు. That is called consciousness. దేహమునందు ఉన్నటువంటి దానిని ఆత్మ అంటారు. What is inside the body is దానిని Atma soul. కాన్షియన్స్ అంటారు. That is called conscience. కాబట్టి కాన్షియన్స్ కు కాన్షియస్నెస్ కు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. There is need for recognizing the difference between conscience ఆ and consciousness. కాన్షియస్నెస్ యొక్క ఆ చైతన్యం యొక్క ప్రతిబింబమే కాన్షియన్స్. Conscience is only a reflection of consciousness. ఇవి కట్టగలిపి దేహాన్ని త్యజించినప్పుడు రెండు ఒక్కటైపోతాయి. When you give up the body, these two together become one. ఒక చిన్న ఉదాహరణ, One small example. సర్వత్రా గాలి నిండి ఉంటున్నది. There is air everywhere. మనం ఒక బెలూన్ తీసి గాలిని నింపినాము. You fill a balloon with air. ఆ నింపి దానిని గట్టిగా త్రాడు కట్టేశారు. You have tied its mouth. అయితే సర్వత్రా ఉండినటువంటి గాలి సర్వవ్యాపకంగా సంచరిస్తున్నది. The air which is all pervasive is freely circulating కానీ everywhere. బెలూన్ లో చేరినటువంటి గాలి ఒక్క దగ్గరే స్థిరమైపోయింది. But the air which is confined in the balloon is restricted to that ఇది balloon alone. కేవలము ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వం. This is the type of Atma principle associated with ఇది oneness. అనేకత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం. The other one is associated with all the people. సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వము. That is the omniscient Atma ఇది Tattva. భూతాత్మ. The one is Atma associated with అది Bhuta. పరమాత్మ. The other one is పరమాత్మకు Soul. భూతాత్మకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలి. There is need for finding out the difference between the ఈ individual భూతాత్మలో soul and the కొంతవరకు soul. మాత్రమే ఈ గాలి చేరి ఉంటుండాలి. In the balloon, there is only a ఇందులో small ఉన్న గాలి quantity of air. పరమాత్మతో ఐక్యం కావాలన్నప్పుడు ఏం కావాలి? If you want to merge this individual soul into Paramatma, ఇందులో what do you do? బెలూన్లు ఊదినటువంటి గాలిని ఇంకా ఊదుతూ పోతే ఒక్కతూరి బెలూన్ బస్ట్ అయిపోతుంది. అందులో ఉన్నటువంటి గాలి ఒక పరిమితమైనటువంటి గాలి అనంతమైన గాలిలో ఏకమైపోతుంది. If you go on pumping air into the balloon more and more, the balloon bursts and it merges into the air మన outside. దేహమే ఒక బెలూన్. Our body may be compared to a balloon. దీంట్లో నాది నావారు అనేటువంటి ప్రేమను సంకుచితంగా నింపుకుంటున్నాం. We are filling ourselves with the air of myself and my people. అందరి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి విశాలమైనటువంటి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి. It is necessary to fill ourselves with love which is ఈ broad-mindedness. ప్రేమతత్వాన్ని నింపుకుంటూ పోయేటప్పటికే ఈ సంకుచితమైనటువంటి భావము బస్ట్ అయిపోతుంది. As you go on filling yourself with love, the అప్పుడు narrow-mindedness will అనంతమైనటువంటి burst. ప్రేమలో ఇది లీనమైపోతుంది.
This will merge into infinite love. దీనినే ముక్తి, మోక్షము, లిబరేషను అని అనేక పేర్లుగా చెప్పుకుంటూ వస్తారు. The same thing has been called in a number of words and names called Mukti, Moksha, and కానీ Liberation. దీనికి సరి అయినటువంటి ఒక పేరు ఏమిటంటే సాయుధ్యము అని. The correct name is Sayujya. సాయుధ్యం అనగా ఒక నది ప్రవహించింది. Sayujya may be ఈ illustrated, ప్రవహించి 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 సముద్రంలో లీనమైపోయింది. may be illustrated by the flow of a river merging into ఈ ocean. లీనమైనటువంటి యొక్క నది తిరిగి వెనుకకు రాదు. The river, once it merges into ocean, it cannot సముద్రంలో come back. లీనమైపోయింది. ఇదే సాయుధ్యం. It has become a part of ocean. This is Sayujya. కనుక ఒక్క తూరి భగవత్ తత్వంలో మనం చేరితే ఇంక తిరిగి అది వెనుకకు రాకూడదు. Once we merge in the principle of supreme divinity, there will be no మనది return. అల్పత్వమైనటువంటి ఒక జీవితమైన కూడాను Our life may be very ఆ small. భగవంతునితో ఐక్యము గావించినప్పుడు If it becomes one, అనంతత్వంగా రూపొందుతుంది. then it also becomes infinity. చేతి ఎందుకున్నటువంటి ఒక బిందువు నీరును సముద్రంలో చేర్చినప్పుడు ఆ సముద్రాకారమే పొందిపోతుంది ఈ బిందువు కూడా. When you throw a drop of water from your palm into the ocean, this drop also becomes a కానీ part of ఆ the ocean. సముద్రంలో చేర్చకుండా కేవలం నీ చేతి ఎందు ఉంచుకున్నప్పుడు కొన్ని నిమిషం లోపల అది ఆవిరిగా మారిపోతుంది. Without merging this drop into ocean, if you keep it in your palm, it evaporates in no time. కనుకనే మానవుడు దైవత్వంతో చేరినటువంటి ఒక జీవితం అంతా కూడాను కేవలం ఆవిరిగా మారిపోతుంది. అది తిరిగి పునరపి జననం పునరపి మరణం. Human life, which is not merged in divinity, will result in the cycle of birth ఏ and death. ప్రేమ బిందువు ఏ పరమాత్మ అనేటువంటి సముద్రంలో చేరుతుందో అది తిరిగి వెనుకకు రాదు. That life principle, which is merged into the principle of దానినే supreme divinity, పునర్జన్మ cannot come back. నవిద్యతే అన్నారు. That means there will no more birth. తిరిగి రాదు. It will not come back again. దీనికి అనేక పర్యాయాలు చెప్పాను మీకు. I have told a number of times. జ్ఞానం అంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? When you say wisdom, ఇది బ్రహ్మ from where జ్ఞానము, does it come? దైవ జ్ఞానము అనుకుంటున్నాం. We think that this wisdom జ్ఞానం is associated with ప్రత్యేకంగా God. మనం సంపాదించేటువంటిది కాదు. Wisdom cannot be earned. మనమే జ్ఞాన స్వరూపము. We are the very embodiment of wisdom. మనల్ని ఆవరించినటువంటి యొక్క దీనిని మనం దూరం గావించుకున్నప్పుడు జ్ఞాన స్వరూపం అందులోనే ప్రకాశిస్తుంది. If we remove the ignorance which is covering us, we shine forth as wisdom itself. ప్యాడీ ఉంటుండాలి. There is paddy. వడ్లు. There is paddy. ఈ వడ్ల పైన వడ్లంటే ఏమిటి? బియ్యం పైన కప్పుకున్నటువంటి యొక్క పొట్టు ఉండినంత వరకు వడ్లు. You call it paddy as long as there is husk covering rice. ఈ పొట్టును తీసేస్తే అది బియ్యమే. You remove the husk, it becomes rice. బియ్యం వేరు వడ్లు వేరు కాదు. Rice and paddy are not రెండు different. ఒక్కటే. They are one and the same. అదే విధంగానే Similarly, జ్ఞానం అనేటువంటి నీ పైన you who is the wisdom itself, జగత్ అనేటువంటి పొట్టు కప్పుకొని ఉంటుండాలి. you are covered by ఈ the జగత్ world. అనేటువంటి అభిమానం అనే పొట్టును తీసేస్తే నీవే జ్ఞాన స్వరూపుడు. ఇది కొత్తగా సంపాదించింది కాదు. Give up the attachment and ignorance of the worldliness, you shine as wisdom itself. కనుకనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నాడు. That is why it is said, Satyam చాలా Gnanam మంది గ్రంథ Anantam. పరిచయం చేతను గురువుల చేతను జ్ఞానాన్ని మనం ఆర్జించాలని జ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరుతున్నాం. ఇది చాలా వెర్రితనం. Many people aspire to get wisdom through preceptors, through books. This is ignorance. కనుకనే నమోక్షో నవస పృష్టే నపాతాళే నపూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ఇది మోక్ష ఇది. నమోక్షే నవస పుష్టే నపాతాళే నభూతలే. ఆకాశం నుండి ఉట్టిపడదు వర్షం వలె జ్ఞానం. Wisdom will not drop down like rain from the భూమిలో sky. తవ్వి తీసినట్టుగా నీరు స్ప్రింగ్ అనేటువంటిదిగా రాదు. ఈ It doesn't జ్ఞానం come like water from a spring from the bowels of earth. ఏదో పాలను పెరుగుగా మార్చినట్టుగా దీన్ని మార్చుకుందామనేటటువంటి కాదు ఇది. It is not like converting milk into curds. అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ఇది ఇతి మోక్ష. If you break the tie of ignorance in మన the heart, పైన కప్పుకున్నటువంటి ఈ అజ్ఞానం అనేటువంటి దేహభ్రాంతి అనేటువంటి ఈ యొక్క పొట్టును మనం తీసివేయాలి. you have to remove the husk of ignorance which is covering జ్ఞానం your body. మనమే అవుతున్నాము. స్వయప్రకాశమే జ్ఞానము. We are wisdom itself. We shine forth resplendently, spontaneously. కనుక దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. జ్ఞానం అనేటువంటిది కేవలం సంపాదించుకునేటువంటిది కాదు. Wisdom cannot be earned. ఇది కేవలము ప్రాకృతమైనటువంటి జ్ఞానాన్ని కొంతవరకు మనం సంపాదించుకోవాలి. Worldly knowledge can be acquired. ఇదే విద్యా జ్ఞానం. That is the type of ఇది విద్యా education. జ్ఞానం కూడా కాదు, అవిజ్ఞా జ్ఞానమే.
This is not even knowledge of education, ignorance. బాటనీ, జువాలజీ ఇలాంటి విద్యలన్నీ కూడా మనం ప్రాకృతంగా మనం ఆర్జిస్తున్నాం. Physics, chemistry, botany, zoology are all worldly knowledge. ఇది అంతా కూడా ప్రాకృతమైనటువంటి జ్ఞానమే. This is all knowledge relating to the world. రాళ్లను గురించి, రసాయనాన్ని గురించి, చెట్లను గురించి, ఇవన్నీ ప్రకృతిలో ఉండినటువంటి వారిని గురించి చెప్పటమే. Whether it is physics, chemistry or botany, these are all relating to the worldly objects like ఇది trees. ప్రాకృతమైన జ్ఞానమే కానీ ఆత్మజ్ఞానం కాదే. This is all the ఈ knowledge ప్రాకృత relating to the జ్ఞానం world. అనేటువంటిది బయట ఉండేటువంటిది కానీ లోపల ఉండేటువంటిది కాదు. All this worldly knowledge is outside of you. అయితే లోపల జ్ఞానం ఏమిటి అని మనం విచారించినప్పుడు What is knowledge inside you? బయట ఉన్నదంతా కూడా లోపల నుంచి వచ్చినదే అనే సత్యాన్ని గుర్తించాలి. Whatever you see, reflection of inner being only. నా లోనున్నటువంటిదే బయట కనిపిస్తుండాది అనే సత్యాన్ని గుర్తించడమే జ్ఞానం. Wisdom lies in recognizing whatever you see is a reflection of inner being. కానీ ఈ జ్ఞానం మరింత ఒక అజ్ఞానంగా రూపొందుతూ వచ్చింది. But this wisdom is also becoming ప్రకృతిలో an నుంచి ignorance. పరమాత్మలో ప్రవేశిస్తున్నాను నేను సాధన వల్ల అనుకుంటారు. They think that through sadhana I am entering into the ఇది world. చాలా తప్పు. This is a great ఇది mistake. జ్ఞానమే కాదు. This is not wisdom at నీవు all. ప్రకృతి నుంచి పరమాత్మలో ప్రవేశించడం లేదు. You are not traveling from nature to నీవు God. పరమాత్మ నుండియే ప్రకృతిలో ప్రవేశించావు. You have entered into the world from ఆ God. సత్యాన్ని గుర్తించాలి. You have to recognize this truth. బయట నుంచి నీవు తల్లి గర్భంలో చేరటం లేదు. You are not joining, getting, తల్లి గర్భం నుండి నీవు బయటకు వస్తున్నావు. you are coming from the womb of the mother, not going from outside. కనుక the womb. సౌరము కూడాను బయట నుండి లోపల వస్తుందా అనుకున్నావు కాదు, లోపల నుండి బయట వస్తుండాలి. It is ignorance to think that things are coming from outside. No, from ఇది inside నిజమైన out. జ్ఞానం. This is real wisdom. సర్వము నీ యందే ఉంటుండాలి. Everything is found నీలో in you. లేనటువంటిది నీవు తెప్పించుకోవడానికి వీలు కాదు. What is not within you cannot be acquired. ఇది కొత్తగా సంపాదించేటువంటిది కాదు. This is not something which is earned fresh. డబ్బిచ్చుకునేటువంటిది కాదు. It cannot be bought by ఫ్రెండ్స్ money. నుంచి గిఫ్ట్ తీసుకునేటువంటిది కాదు. It cannot be also purchased. కంపెనీ నుంచి సప్లై చేసేటువంటిది కాదు. It cannot be supplied from factories. హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది It జ్ఞానం. emerges and emanates from heart. That is అట్టి wisdom. జ్ఞానమే బ్రహ్మ జ్ఞానము. That wisdom alone is wisdom of Brahma. కేవలం వాక్య జ్ఞానము, పద Knowledge, జ్ఞానము, గ్రంథ జ్ఞానము ఇవన్నీ అజ్ఞానములే. knowledge of words, knowledge of sentences, knowledge of book is all ignorance. ఇవన్నీ ప్రకృతిని కేవలము ఒక మోసగింపజేసేటువంటి జ్ఞానము. All this knowledge is knowledge which can delude you and fill you. ప్రపంచాన్ని కూడా కాదు తాను తనను తాను మోసగించుకునేటువంటి జ్ఞానం. This knowledge is only an act of self-deceit. You are not deceiving even the world. కనుక కొన్ని శ్లోకములు చెప్పినంత మాత్రం అతను జ్ఞాని కాదు. Mere recitation of a few కొన్ని slokas is ఉపన్యాసం not ఇచ్చినంత wisdom. మాత్రం జ్ఞాని కాదు. Giving speeches will not represent wisdom. ఎవడు ఆచరించి అనుభవించి ఆనందిస్తాడో వాడే జ్ఞాని. Whoever practices, enjoys and experiences alone is a అనేక wise మంది one. భగవంతుని గురించి ఎన్నో చెప్తుంటారు ఉపన్యాసాలు. So many people giving discourses about God. కానీ నిజంగా విచారణ చేస్తే ఆ భగవద్ గుణములు వాళ్ళలో కించిత్తైనా కనిపించవు. If you carefully examine, you can't find the divine quality in them even for sample. ఇది నిజమైన జ్ఞానం కాదు. This cannot be real wisdom. ఎందుకనగా తనలోనే కావలసినంత దోషం ఉంటుండాలి. Because there is defect in the person who is దీనికి ఒక discoursing. చక్కని ఉదాహరణ ఒక బైబిల్లో కథ ఉంటుండాలి. There is a beautiful illustration from Bible. జీసస్ మార్గంలో నడుస్తూ వచ్చాడు. Jesus was walking in the మధ్య street. మార్గంలో ఒక వనితను అనేక మంది రాళ్లతో కొడుతూ వస్తున్నారు. A number of people were throwing stones at him. అప్పుడు జీసస్ అక్కడ నిలిచి Jesus stood there for a ఈ minute. స్త్రీని ఎందుకు మీరు రాళ్లతో కొడుతున్నారన్నారు. Jesus asked, why are you beating this woman through with the stones? ఆమె చాలా తప్పు పని చేసింది అన్నారు. They said that she has committed a great sin. నిజమే, తప్పు పని చేసింది. True, she has committed a sin. మీలో ఎవరు కూడా ఈ తప్పు పని చేయని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు రాండి, ఆమె పైన రాళ్లు విసరండి. If there is anyone among you who has not committed this sin, come forward, let me see. మీరందరూ లోపల తప్పు పని చేస్తున్నారు. You are committing these sins ఆమె internally. బాహ్యంగా తప్పు పని చేసింది. She has done that. తప్పు committed తప్పే, this sin లోపల కానీ externally. బయట కానీ. Sin is a sin. ఇలాంటి తప్పులు మీలో పెట్టుకొని ఈమెను రాళ్లతో వేసడానికి ఏం అధికారం ఉంది మీకు? Committing internally so many sins, how can you throw stones at her for committing a అదే sin in విధంగానే the body? తనలో కావలసిన దోషాలు పెట్టుకొని దైవ గుణములు తనలో లేకుండా దైవత్వాన్ని గురించి చెప్పడం అంటే ఇది కేవలము తన ఒక దోషుడనే చెప్పవచ్చు. Similarly, is the nature of the person who go on giving discourses
keeping a number of defects in them, not ఆ having a దైవత్వాన్ని divine- గురించి చెప్పేటువంటి విషయంలో ఒకటి రెండైనా దైవ గుణాలు తనలో పెట్టుకోవాలి. A person who speaks about God should practice at least one or two అట్టి of దైవ divinity. గుణమే మంగళకరమైనటువంటి గుణం. That divine quality alone is అట్టి auspicious. మంగళకరమైనటువంటి గుణములను పెంచుకునేటువంటి రాత్రే శివరాత్రి. That night when you foster such divine qualities is Shivaratri. కేవలం విన్నంత వరకు విని తిరిగి బయట పోతానే అపగుణములంతా కూడా మనం చేర్చుకుంటే ఇది శివరాత్రికి సంబంధించినట్టు కాదు, శవరాత్రి అని చెప్పచ్చు. Hearing sacred things very pleasantly and going out and filling yourself with bad శివం అంటే qualities, ఏమిటి? మంగళం. it will be Shivaratri, not Shivaratri. ఈనాడు లోకరీతిగా మనం దీనిని పోల్చుకున్నప్పుడు మంగళం అంటే ఏమిటి? What do you mean by auspiciousness? Shivam. ఉచ్ఛ్వాస నిశ్వాసముతో జీవించేటువంటి తత్వము ఇది శుభము అంటారు. A life which lives on breathing. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మానినప్పుడు ఇది శవము అంటారు. If a person cannot breathe, you call him a corpse. కాబట్టి శివమునకు శవమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి? What is the difference between Shivam and Shavam? శివం అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు విడిచటం. Shivam refers to breathing. ఇది Inhaling. శుభం అవుతుంది. How can this become auspicious? అనగా ఇది ఆత్మబోధ సలుపుతూ ఉంటుండాలి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో. This inhaling and exhaling is teaching about Atma. ఏ విధంగా బోధ How చేస్తుండాలి? is it teaching about Atma? సో హం సో హం అని ఉచ్ఛ్వాస నిశ్వాసం సో హం నేనే అది అనేటువంటి యొక్క జ్ఞానబోధ చేస్తుండాలి. When you are breathing, when you are inhaling, you say so, and when you are exhaling, you say aham. You so ham, I am సో that. అనగా దట్ మీన్స్ గాడ్. So stands for that. హం నేనే. Aham stands for I. కాబట్టి నేనే దైవము, నేనే దైవము, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్ అని స్మరిస్తుండాలి ఉచ్ఛ్వాసం. This breathing teaches you that I am God, I am God, I am God. కనుక ఐఆమ్ గాడ్ అనేటువంటిదే మంగళం. So this mentioning I am God is ఎప్పుడు ఐఆమ్ గాడ్ అనేటువంటిది నిలిచిపోతుందో అదే అమంగళం. the moment you stop telling I am God, it is అటుది inauspicious. నిలిచిపోయినటువంటిదే శవము, అటుది ఉచ్ఛ్వసించేటువంటిదే శివం. When there is breathing, it is a life. When breathing stops, it becomes a corpse. కేవలం దేహంతో ఉండినంత మాత్రమే కాదు, If you are having a mere physical body, దారిని కొట్టే రత్నకారుడు a thief who was నిరంతరము చెడ్డ పనులే చేస్తూ వచ్చాడు. this Ratnakara dacoit, కానీ was మహర్షుల యొక్క ఉపదేశం చేత sages taught him. రామనామాన్ని స్మరిస్తూ వచ్చాడు. He began repeating the name of Rama. దేహాన్ని మరచి రామ్ 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 అని రామనామాన్ని చింతిస్తూ వచ్చాడు. He gave up his body consciousness, began repeating the name Ram. దేహం Ram. పైన పుట్టలు పుట్టాయి, This physical body was covered with ant hills, కానీ రామనామం జరుగుతూనే ఉంటుండాలి. but he continued to chant the name of Rama. అతనే శ్లోకదాతగా మారాడు. That is the one who has written Ramayanam. శ్లోకదాత ఎట్లయిపోయినాడు? How did he become the king of? లోకదాతను చింతించడం చేతనే శ్లోకదాతగా మారాడు. He became the master of sloka because he repeated the name of the master of లోకదాత the universe. రామ్ 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 ఈ రామచింతన దేహాన్ని మరచి కూడా స్మరిస్తూ వచ్చాడు. Forgetting his body, he began chanting the name of Rama, who is the Lord of the universe. కనుక హీరో బికమ్స్ జీరో ఈ ఫర్గెట్ గాడ్ అని. If you forget God, hero becomes zero. లోకంలో గొప్ప పేరు ప్రతిష్టలుగా ఉండేటువంటి వారు ఉండొచ్చును, There may be people who have got కానీ high దైవాన్ని reputation. మర్చిపోతే వాడు జీరోనే. If they forget God, they are as good as dead. లోక ప్రఖ్యాతులు ఏది లేకపోయినప్పటికీ రత్నకారుడు వలె అడవిలో సంచరించేటువంటి ఏకాకిగా ఉండినప్పటికీ అతను లోకదాతగా మారిపోయాడు. Even if one does not have a reputation of the world, even if he is in the forest, జీరో స్థాయిలో name. ఉండినటువంటి వాడు హీరో స్థాయికి వెళ్ళాడు. He was in the stage of zero. He reached the stage of hero. కనుక దైవత్వాన్ని చింతించేటువంటి యొక్క దినమే శివరాత్రి. That day when you chant the name of God is Shivaratri. కనుక ఒక్క సంవత్సరానికి ఒక్క పర్యాయం మాత్రమే కాదు శివరాత్రి. Shivaratri doesn't come once in a ప్రతి year. రాత్రి కూడా శివరాత్రిగానే ఉంటుండాలి. Every night is basically పోనీ Shivaratri. రాత్రి అంతా కూడా మీరు భగవంతుని నామస్మరణ చేయకపోయినప్పటికీ లేచే సమయంలో ఒక పర్యాయమైన, పండుకునే సమయంలో ఒక పర్యాయమైన భగవత్ నామాన్ని స్మరించి పండుకోవటం, భగవత్ నామాన్ని స్మరించి లేచటం, ఇదే ఒక శివరాత్రిగా ఉంటుంది. Even if you cannot chant the name of the Lord throughout the night, when you go to bed, you can chant the name of the Lord. When you get up from the bed, you can chant the name of the Lord. Thus you can convert that night into Shivaratri. ఒక విత్తనాలు మనం భూమిలో చల్లుతుంటాం, You sow a seed in the earth.
విత్తనాలు చల్లే సమయంలో ఈ విత్తనం ఇట్టే పడాలి అట్టే పడాలి అని ఏం లేదు. ఏదో దాంట్లో వేస్తే ఎట్టైనా మొక్క వస్తుంది అది. When you sow the seed, you don't think of its positioning. You simply sow the seed, you expect that to become. అదే రీతిగానే నీవు ఆ రాత్రంతా ఏదో ఒక విధంగా భగవంతుని చింతిస్తూ ఉంటుంటే తప్పక అది మొక్కగా మలిచి అదే వృక్షంగా రూపొందుతుంది. Similarly, when you go on chanting the name of the Lord throughout the night, in some form or the other, it will grow into a tree and yield fruits of liberation. తండ్రి కొడుకు శివరాత్రి శివదేవాలయానికి వెళ్లారు ఒక పూజల కోసం. Father and son went to a temple of Shiva during కుమారుడికి చెప్పాడు తండ్రి, నాయనా ఆ మంత్రాలు చెప్పుతుంటారు, ఆ మంత్రాలు చక్కగా నీ వింటూ ఆ భగవంతుని చూసుకుంటూ నామస్మరణ చేసుకుంటున్నావని. నీ దృష్టి అంతా కూడా భగవంతుని పైన నిలుపమన్నాడు. Father asked the son to fix his vision on God and observe the chanting. ఆ పూజారి పూజ చేసేసి ఆయన తూగుతూ వచ్చాడు. And as this chanting was going on, he was looking. ఈ తండ్రి కూడా చక్కగా అర్ధ నిద్ర చేశాడు. Father also slept off. కానీ ఆ పిల్లవాడు ఉంటున్నాడు. But the boy was. ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? మంత్రాలా లేవు, పూజలా జరగటం లేదు. కొద్దిసేపు అట్లే కూర్చున్నాడు. There was no puja being conducted because the priest himself slept off. అక్కడ పండుగంతా పెట్టారు పూజకు. And there were some items. ఒక ఎలక వచ్చింది. A rat came. అది వచ్చి ప్రతి పండును కొరుకొని తినిపోతుండాది. A rat came repeatedly and started tasting the food which was kept as. ఈ పిల్లవాడు చింతిస్తున్నాడు, భగవంతుని కోసం పెట్టినటువంటి నైవేద్యము ఎలక తింటుండాదే, భగవంతుని కోసం పెట్టినటువంటి ఫలము ఎలక తింటుండాదే అని ఇదే చింతనలోనే వాడు ఉంటున్నాడు పాపం. This boy began observing and repeating, food which was meant for God is being eaten away by rat. ఈ ఎలక పోవటము ఎలక రావటము. This rat was going away, coming back again to take food. ఈ పిల్లవాడు అయ్యో భగవంతునికి పెట్టినటువంటి నైవేద్యం ఎలక తింటుండాదే, భగవంతుడు తింటం లేదే, భగవంతుడు ఇదే చింతనలో ఉంటున్నాడు. With every movement of the rat, this boy began. జన్మ సార్థకం అయిపోయింది. This boy's life was satisfied. పూజ చేసిన పూజారి జన్మ కానీ, చేయించినటువంటి అధిపతి జన్మ కానీ, చూసినటువంటి ప్రజల జన్మ కానీ తరించలేదు. The priest who was supposed to perform puja, ఏదో ఒక రీతిగా భగవత్ చింతన అక్కడ జరగాలి. What is important is the reflection about God and His ఇంకా name. కొంతమంది ఏమిటంటారంటే వారి భావం అంతా మరొక ప్రకృతి యొక్క దృశ్యం పైన ఉంటుంది. There are other people who keep their vision on the worldly things. ఒక 5 మంది పిల్లల్ని పెట్టుకొని ఒక టీచరు వాళ్ళకి బోధ చేస్తూ వచ్చాడు. There was a teacher who was teaching some 5 students. ఆ టీచర్ ఇల్లు చాలా పాత ఇల్లు. This teacher had a very old house. ఇతను ఏదో అన్ని చెప్తున్నాడు, లెక్కలు చెప్తున్నాడు. This teacher was teaching a number of things. వీళ్ళందరూ చక్కగా వింటున్నారు. The students were careful. ఒక పిల్లవాడు ఉంటున్నాడు. There was one among them. ఆ యొక్క పండితుడి ఇంటిలో నుంచి ఒక గూట్లో నుంచి ఎలక రావటము పోవటము జరుగుతుండాలి. This boy was watching the movement of a rat coming. కనిపెట్టాడు ఈ టీచరు. The teacher watched the boy. నేను చెప్పిందంతా లోపల చేరిందా లేదా అని అన్నాడు. This teacher asked the boy, I've been teaching you many things. వాడి చింతంతా ఎలక పైన ఉంటుండాది. దీనికి జవాబు ఏం చెప్తున్నాడు? అంతా పోయింది సార్, తోక మాత్రం బయట ఉంది అన్నాడు. This boy was watching movement of rat. The rat has gone inside. ఏం చెప్పింది నీ తల్లో చేరిందా లేదా అంటే వాడు ఎలక మాత్రం లోపల చేరింది, తోక మాత్రం బయట ఉందంట. When the teacher, ఒక్కొక్కరి చింత ఒక్కొక్క రకంగా ఉంటుంది. లోకం భిన్న రుచి. When the teacher asked the boy, have you understood what I have told? Has it entered into your head? ఆధ్యాత్మిక మార్గంలో కూడాను అనేక రకమైనటువంటి యొక్క భిన్న భావాలంతా వ్యక్తులు యందు ఆవిర్భవిస్తుంటాయి. In this way, different people will have different thoughts when they are. ఎన్ని భావములు ఆవిర్భవించినప్పటికీ భగవత్ ప్రేమ యందు మాత్రము ఒక ఏకాగ్రత ఉంటుండాలి. Whatever feeling you may get, fix your vision on God. కనుక ఆ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. Develop love in you. భగవంతుని పైన ప్రేమను మరల్చడమే భక్తి. Directing love towards God. మన ప్రేమను జగత్తు పైన మరల్చడమే అభిమానం. Directing it towards the world is attachment. కనుక అభిమానములకు ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి. There is a lot of difference between abhimana and prema. భగవంతుని పైన ప్రేమ మరల్చక ఇంక ఎన్ని విధాలుగా నీ ఉండినప్పటికీ ఇదంతా అభిమానమే, మోహమే. Without diverting your love towards God, you may turn it towards anyone else and anything else. కనుక మోహం నాశనం కావాలంటే నీ ప్రేమను భగవంతుని పైన మరల్చాలి. If you want to destroy your infatuation, turn your love towards God. అదే నిజమైనటువంటి భక్తి. That is true devotion. కనుక
ఈ రాత్రి అంతా కూడాను చక్కగా మనస్సు నిలిపి చేతనైనంత వరకు కూడాను భగవత్ నామస్మరణ చేయండి. You go on chanting the name of God throughout the night as far as you can. భజన చేత ఎంతైనా కూడా జన్మ సార్థకం అవుతుంది. Through singing of bhajans, you can sanctify your life to any extent. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా శాంతి నహీ, జప జాన బినా సంయోగ నహీ, జప జాన బినా प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दर्श बिना दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना हरि भजन बिना शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं।